తమ్ముడు వచ్చేసావా? వచ్చేసావా? రాయ్యా. అమ్మా అదేంటండి కామయ్య గారు, ఏంద్ర తెప్ప ఇవాళ పేపర్తో పాటు పలక కూడా పట్టుకుని ఇవాళ మన ఊరికి స్వతంత్రం వచ్చింది. చిన్న పెద్ద అందరూ చదువుకోవాలనే పేపర్లో పెద్ద అక్షరాలతో వేశారు. అయితే నేను కూడా చదువుకోవచ్చండి? శుభ్రంగా చదువుకోవచ్చు. ఓ పని చెయ్యి, ఈ మూట తీసుకెళ్లి ఎవరింటి గుడ్డలు వాళ్ళింటో పడేసి ఇక నుంచి ఎవరి గుడ్డలు వాళ్ళే ఉతుక్కోవాలని పేపర్లో పెద్ద అక్షరాలతో వేశారని చెప్పి పలక తీసుకురా. డబ్బునరా. ఖడ్గము, వృషభము. అదేమిటి కామయ్య గారు, ఇప్పుడు పేపర్ పట్టు తిరిగే మీరు పలక పట్టుకొచ్చారేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉందే. నువ్వు వచ్చావు, ఈ ఊరికే తెలివి వచ్చింది. తెలిసి వచ్చింది జనం. నేను చెప్పే గాలి కబుర్లు ఇంకేమంటారండి? మీరు చెప్పే గాలి కబుర్లు ఎలా అవుతాయండి? పేపర్లో పెద్ద అక్షరాలతో వేసిన కబుర్లు అయితే. బాబు మీ చేతులు అట్టుకుంటాను. మీరు నన్ను మరీ ఇబ్బంది పెడితే మీ కాళ్ళు పట్టుకోవాలని చెప్పొద్దు. అవేం మాటలండి? పేపర్లు పెద్ద అక్షరాలతో వేసినట్టు నేను చెప్పేదంతా అక్షరాల నిజం. ఏమిటండి ఆ నిజం? మరేం లేదు బాబు. మా అయ్య సావుకు ముందు మరి నువ్వు పేపర్ పట్టుకుని ఊళ్ళో వాళ్ళందరికీ చదివినిపిస్తా ఉంటే చూడాలనుందిరా అనేవాడు. నేను పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి మా ఊరికి ఏ పంతులు రాలా, ఏ బడి పెట్టల, ఏ చదువు చెప్పల. చివరి రోజుల్లోనే మా అయ్య మంచాన పడి, ఏరా నా కోరిక తీరకుండానే నేను చచ్చిపోవాలంటరా అని కాళ్ళు నీళ్ళు ఎట్టుకున్నాడు. ఇక నిట్ట కాదని స్వతంత్రం వచ్చిన రోజునల్లా పట్టం పోయి పేపర్ కొనుక్కొచ్చా. పెద్ద అక్షరాలన్నీ చదివినిపించినట్టే ఆడికి చదివినిపించి మా అయ్యని చల్లగా సాగనంత స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ పేపర్ సంకన పెట్టుకు తిరుగుతున్నా. అందుకే ఊళ్ళో వాళ్ళంతా నన్ను పేపర్ కావాలి అంటారు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందో రాలేదో నాకు తెలవదు, కానీ నాకు మాత్రం చదువు రాలా. మన ఊరికి స్వతంత్రం వచ్చినట్టుంది. అందుకని నేను కూడా చదువుకోవడానికి వచ్చా. నేను కూడా చదువుకుంటా. నాటారు నాకు కూడా చదువు చెప్పు. యజమానుల మొండి వైఖరి, యజమానుల మొండి వైఖరి. లాకౌట్ చేసిన ఫ్యాక్టరీని వెంటనే, లాకౌట్ చేసిన ఫ్యాక్టరీని వెంటనే, సూరిబాబుని పనిలో వెంటనే, సూరిబాబుని పనిలో వెంటనే. ఏమిటా కాకి గోల? మేం కాకులం కాదు, కార్మికులం. మేం చేస్తున్నది గోల కాదు, న్యాయమైన మా హక్కుల కోసం పోరాటం. వ్యవహారం చాలా దూరం వచ్చిందన్నమాట. నాతో సావకాశంగా మాట్లాడాలని మీకు ఉన్నట్టుంది. ఒకేసారి ఇంతమందితో మాట్లాడడానికి నేనే ఉద్యోగం ఊడిపోయి పని పాట లేకుండా తిరుగుతున్నవాడిని కాదు. నాతో మీకు నిజంగా మాట్లాడాలని ఉంటే మీలో ఎవరో ఒకరు పైకి రండి. సూరిబాబు, ఏం భయం లేదు, మీరందరూ బయట ఉండండి. నువ్వే వస్తావని నాకు తెలుసు. మీ గురి నా మీదే అని నాకు తెలుసు. నా గురి ఎప్పుడూ తప్పదు. అందుకే కోట్ల కోట్లు సంపాదించాను, అత్యుత్తమ స్థితిని అందుకున్నాను. మీకున్న ఆ స్థితి మాకు కావాలని మేము కోరుకోవటం లేదు. మా ఉనికిని మాకుండనిస్తే చాలు. నీకు కావాల్సింది ఏమిటి? నాకు కాదు,
మాకు మా అందరికీ కావలసింది మా హక్కుల్ని కాపాడుకోవడం. హక్కుల గురించి మాట్లాడే ముందు బాధ్యతలు గుర్తించడం చాలా మంచిది. మా బాధ్యతల గురించి మాట్లాడే ముందు మా హక్కుల్ని గుర్తించడం మీ బాధ్యత. అంటే నాకు బాధ్యతలు తెలియజేయడానికి నా ఈ సమ్మె కాదు, మీరెంతకాలం చెల్లించని బోనసుల కోసం, మీరు అక్రమంగా పెంచిన పరిభారాన్ని తగ్గించడం కోసం, మీరెంతకాలానికి పట్టించుకొని మా జీతాలు పెంచడం కోసం, మీరు అక్రమంగా తొలగించిన వాళ్ళని తిరిగి పనిలో పెట్టుకోవడం కోసం. అదే చూడు సూరి, ఓ పంచి, నువ్వు పనిలో రావడం దీనికి ఈ బాధ పట్టేందు. నీకు నెలకెంత అవుతుంది? అఫ్కోర్స్ 300 or 400. ఐ కెన్ గెట్ యూ 1000 rupees per month at your house. ఓకే? నేను మిమ్మల్ని బిచ్చం అడగడానికి రాలేదు. నో ఇట్స్ నాట్ బెగ్గింగ్, జస్ట్ ఇట్స్ ఎన్ అవార్డ్. మాకు కావాల్సిన అవార్డులు కాదు, మా శ్రమకు తగ్గ ఫలితం. ఏమిటయ్యా శ్రమ అని తెగరుస్తున్నావు? మీరొక్కళ్ళే శ్రమ పడుతున్నట్టు మాట్లాడుతున్నావు. లక్షల పెట్టుబడి పెట్టి మేము శ్రమ పడ్డం లేదా? మా పెట్టుబడి లేకపోతే మీ శ్రమ ఏమవుతుంది? మీ శ్రమకు విలువ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మీ పెట్టుబడి పుట్టిందే మా శ్రమ శక్తి నుంచి. మేమంటూ లేకపోతే మీరు లేరు, ఉండరు. డోంట్ టాక్ నాన్ సెన్స్. ఆఫ్టర్ ఆల్ శ్రమశక్తి. మేం పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసి ఉత్పత్తులు పెంచకపోతే మీ శ్రమే కాదు, ఈ సమాజమే శూన్యం అయిపోతుంది. వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ ద మోడర్న్ వరల్డ్ అండ్ వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ ద మోడర్న్ కల్చర్. యు ఆర్ ద క్రియేటర్స్, వీఆర్ ద క్రియేటర్స్. మేము సృష్టించే కొద్దీ మీరు ఏడుస్తూనే ఉంటారు. వీఆర్ ద డిక్టేటర్స్. యు మస్ట్ ఓబే ఇట్. కూతల మానేసి కుక్కిరి పేరుల మా గద్దెల కింద పడునండి. మీరు తిరుగుతున్న కార్ల మీద, మీ మేడల గోడల మీద, మీరు వేసుకున్న చొక్కాల మీద, మీరు పులుముకుంటున్న సెంటుల్లోన, చివరకు మీరు తింటున్న తిండిలో కూడా మా రక్తపు చుక్కలున్నాయనే సంగతి గుర్తుంచుకోండి. మా సహనానికి హద్దులు తెగిన రోజున ఆ రక్తపు చుక్కలే నిప్పు కణాలుగా మారతాయి. మీ చుట్టూ, మీ నమ్మకాల చుట్టూ మంటలు రేపు. ఆ మంటల్లో మీరు మలమలా మాడి మసైపోతారు. ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదు. అప్పుడు మాదనుకున్న ఓ నవ్య జగతి తెలుస్తుంది. దోపిడీకి స్థానం లేని నందనవనంగా వికసిస్తుంది. ఆ రోజు రాదు, వస్తుంది, వచ్చి తీరుతుంది. అది రాకుండా ఆపటం నీ తరం కాదు కదా, నీ జేజమ్మ తరం కూడా కాదు. చరిత్ర గమనంలో కనిపించిన ఈ సత్యం ఇక్కడైనా ఎక్కడైనా నిలుస్తుంది, గెలుస్తుంది. ఆల్ రైట్, చూస్తాను. మీరు చూసేది ఒక్కటే, మా విజయం. యు గెట్ అవుట్. గెట్ అవుట్ అయితే. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. పెద్దోళ్ళు లేని పెళ్లే కాదని పేపర్లో పెద్ద అక్షరాలతో వేశారు. అందుకని మీరు రావాలా? అలాగే. అల్లుడెవరు? మా సూరప్పల్లా వాళ్ళ అబ్బాయే. వెళ్ళరా. ఇంకో సంగతి ఉండవు, పెళ్లి కాడ అందరికి సందడిగా ఉండాలని ఈది భాగవతం కూడా పెట్టించా. ఎవరన్నా యాక్టర్ నేర్పించిందేనా? అదేనండి, మీ అందరు తప్పకుండా వచ్చి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని దీయించాల. ఏంది? మేము రాకుండా తులసికి నీకు కావలసిన వాళ్ళం తప్పకుండా వస్తాం. వెళ్ళరా. వస్తానండి. ఏంటయ్యా అతిథింటికి వెళ్తానంటావు? అమ్మమ్మ అలా అనకండి, రోజులు ఎలా ఉన్నాయి. ఇప్పటికే జనానికి దూరం అయిపోయాం. అన్ని చోట్లకి వెళ్ళవలసిందే, ముందు సీట్లో ఆశీర్వాదం కావాల్సిందే. ఇలా తులసి దండలు మార్చుకోండి. సోదరులారా, మన రంగా తులసిల ఆదర్శ వివాహం సందర్భాన మన ఊరి ప్రజానాట్య మండలి వారు వీధి భాగవతం ప్రదర్శిస్తారు. చూసి ఆలోచించండి. కష్టపడే వాళ్లే కాక వాళ్ళని కాపు కాసే మహానుభావులు కూడా ఉన్నారు. వాళ్ళెవరయ్యా అంటే, నేనే మునసబుని మూడూళ్లకు మునసబుని, నేనే మునసబుని మూడూళ్లకు మునసబుని, తప్పుడు కేసులు పెడతాను, మీ తాటలు వలిపిస్తాను, పన్ను మీద పన్నే ఇస్తాను, ఉన్నది జప్తు.